వెల్కమ్ టు రాజనీతి. ఈ మద్యం కుంభకోణంలో తొలి అరెస్ట్ జరిగి 90 రోజులు కావస్తుంది. అప్పటి నుంచి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి పేరు ఇందులో వినిపిస్తూ ఉంది. ఇతనే కీలకమని దర్యాప్తు సంస్థలు కూడా మెన్షన్ చేసింది. అనేక దోబూచులాట్ల అనంతరం హైకోర్టు, సుప్రీంకోర్టు దాకా వెళ్లి ముందస్తు బెయిల్ కోసం వెళ్లి మొత్తానికి ఎట్టకేలకు మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు. ఇతని రాజకీయ జీవితం వైసీపీతోనే మొదలైంది, అలాగే నేర జీవితం కూడా అని చెప్పాలి. 2014లో ఇతను రాజంపేట ఎంపీగా గెలిచాడు. గెలిచిన తర్వాత 2015లో అనుకుంటా తిరుపతి ఎయిర్పోర్ట్, రేణుగుంట ఎయిర్పోర్ట్లో అక్కడ ఇతను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్తున్నప్పుడు పాస్ అడిగారు. పాస్ అడిగితే మమ్మల్ని పాస్ అడుగుతారా అని ఎయిర్పోర్ట్లో అక్కడ గొడవ పెట్టుకుని అక్కడున్న మేనేజర్ ఒక ఆయన్ని కొట్టారు, దాడి చేశారు అతని మీద. అది కేసు నమోదైంది. అప్పుడు అంటే వీళ్ళని పాసులు అడగగానే కోపం వచ్చేసింది. ఎంపీలు ఎమ్మెల్యేలు అవగానే కొమ్ములు వస్తాయి అనుకుంటారో ఏంటో. ఒకవైపు అప్పుడు కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉన్న అశోక్ గజపతిరాజు లాంటి వారు ఆయన క్యూలో నిలబడి వెళ్తాడు ఎయిర్పోర్ట్లో. ఆయనకు ప్రోటోకాల్ ఉంటుంది, కేంద్ర మంత్రి ఆయన. అయినా కూడా మామూలు ప్రయాణికుల్లాగా క్యూలో వెళ్ళేవాడు. అలాంటి మంత్రి అలా ఉంటే ఇక్కడ వీళ్ళు ఒకరు ఎమ్మెల్యే, ఒకరు ఎంపీ వీళ్ళని పాసులు అడిగారని కొట్టారండి. అలాంటి నేరపూరిత స్వభావం కలిగిన వ్యక్తులు వీళ్ళిద్దరూ ఇరుక్కున్నారు. ఇప్పుడు మద్యం కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఉన్నాడు. అలాగే ఇతను ఈ మిథున్ రెడ్డి ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డితోటి సంబంధాలు ఉన్నాయి ఇతనికి. ఎర్రచందనం స్మగ్లర్లకి దండగా నిలబడ్డారు తండ్రి కొడుకులు అన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక వీళ్ళ దందాలకు అదుపు లేకుండా పోయింది. లిక్కర్, శాండ్, మైనింగ్ వీటన్నిటిలో కూడా విచ్చలవిడిగా దోపిడీ చేశారు తండ్రి కొడుకులు. మొత్తానికి ఇప్పుడు పాపం పండింది, అరెస్ట్ అయ్యాడు. అసలు రాజకీయంగా చూస్తే ముందు నుంచి కూడా ఈ పెద్దిరెడ్డి కుటుంబానికి, వైఎస్ కుటుంబానికి పడదు. వైఎస్ రాజశేఖర రెడ్డి బతుకున్నప్పుడు రాజశేఖర రెడ్డికి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పచ్చగడ్డ వేస్తే బగ్గుమన్నట్టు ఉండేది. చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి వ్యతిరేక వర్గమైన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వర్గానికి రాజశేఖర రెడ్డి సపోర్ట్ చేసేవారు. ఆ రోజుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి 2004 ఎన్నికలకు ముందు రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేస్తూ ఉంటే దానికి పోటీ పాదయాత్ర చిత్తూరులో చేశారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అందుకే ఇతను సీనియర్ ఎమ్మెల్యే అయినప్పటికీ 2004లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత రాజశేఖర రెడ్డి తన మంత్రివర్గంలోకి పెద్దిరెడ్డిని తీసుకోలే. ఇతనికి మంత్రి పదవి ఇవ్వకపోగా ఇతని ప్రత్యర్థి అయిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చారు రాజశేఖర రెడ్డి. అయితే 2004లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2004-09 మధ్యలో రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డికి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు ఈ మిథున్ రెడ్డికి వీళ్ళకి బెంగళూరులో సామరస్యం కుదిరింది. సో అప్పటి నుంచి బాగా వాళ్ళిద్దరు కూడా వ్యాపార సంబంధాలు పెట్టుకున్నారు. జగన్కి అసలు బెంగళూరు బ్యాచ్ అని ఒకటి ఉంటుంది, వాళ్ళకి మంచి ప్రయారిటీ ఇస్తుంటాడు ఆయన. ఇప్పుడు ఈ కాళహస్తి ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి, మిథున్ రెడ్డి ఇట్లా చాలా మంది ఉన్నారు, వాళ్ళందరికీ ప్రయారిటీ ఇస్తుంటాడు. ఈ స్నేహం పెద్దిరెడ్డిని రాజశేఖర రెడ్డికి కూడా దగ్గర చేసే ప్రయత్నం చేశాడు మిథున్ రెడ్డి. పెద్దిరెడ్డికి ఇష్టం లేకపోయినా రాజశేఖర రెడ్డి దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది కొడుకు కోసం. అలాగే అటువైపు నుంచి జగన్మోహన్ రెడ్డి కూడా గట్టిగా వాళ్ళకి ఏదో ఒక పదవి ఇవ్వాల్సిందే అన్నట్టుగా ప్రెజర్ చేశారు. దాంతో 2009 ఎన్నికల్లో మళ్ళీ గెలిచిన తర్వాత రాజశేఖర రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అటవీ శాఖ మంత్రిగా అవకాశం ఇచ్చారు. రాజశేఖర రెడ్డి గారు పోయాక రోసయ్య గారు మంత్రివర్గంలో కూడా కొనసాగాడు. కిరణ్ వచ్చాక మంత్రి పదవి బీకేశాడు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత పూర్తిగా ఈ పెద్దిరెడ్డి కుటుంబం జగన్మోహన్ రెడ్డికి దగ్గరైంది. జగన్ హయాంలో, జగన్ అధికారంలో ఉన్నప్పుడు పెద్దిరెడ్డి చక్రం తిప్పాడు, అలాగే ఆయన కుమారుడు కూడా. జగన్ రెడ్డి నమ్మకస్తుల జాబితాలో మిథున్ రెడ్డి చేరిపోయాడు. అందుకే మద్యం వ్యవహారం మొత్తం ఇతని చేతుల మీదుగానే నడిపారు. చివరికి ఇప్పుడు పాపం పండింది, మిథున్ రెడ్డి బుక్ అయ్యాడు. మరి తీగలాగితే డొంకంతా కదిలినట్టు ఈ కేసు జగన్మోహన్ రెడ్డి దాకా వెళ్తుందో లేదో చూడాలి. Like, share and subscribe to Rajaniti channel.